పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం. వ్యక్తి చనిపోయిన దగ్గర నుండి మొదటి రోజు నుంచి 12వ రోజు వరకు మనము ఆ వ్యక్తికి ప్రేత సిద్ధము అనేది వాడతాము. ప్రేత అని సంబోధిస్తాము. వారికి ఈశ్వర సిద్ధం ఇస్తూ ప్రేత సిద్ధము అనేది వాడతాము. ఇది దహనం రోజు నుంచి సపెండీకరణం ఎప్పుడైతే అయిందో అప్పటి వరకు ప్రేత సిద్ధము అంటారు దాన్ని. తరువాత ఎప్పుడైతే సపెండీకరణం అయిపోయి దశదానాలు షోడశ మహాదానాలు ఇస్తామో ఆ తర్వాత ఊనమాసికము ప్రథమ మాసికము పెట్టడం ప్రారంభం చేస్తాము. అప్పుడు ఆ యొక్క జీవి చనిపోయినటువంటి ఒక వ్యక్తికి వసురూపము అనేటువంటి ఒక రూపం వస్తుంది. ఈ 9 రోజుల కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం వచ్చేసి రోజుకు ఒక పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ 12వ రోజు కార్యక్రమం అయ్యేంత వరకు ఆ యొక్క ప్రేతాత్మగా ఉన్నటువంటి యొక్క జీవి ఎవరైతే ఉన్నారో ఆ జీవికి వసురూపము అనేటువంటి యొక్క రూపాన్ని కల్పించి సపేదీకరణం అయిన తర్వాత మొదటి మాసకం పెట్టడం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 2 రోజుల కార్యక్రమం వరకే ప్రేత శబ్దము వర్తిస్తుంది. ఆ తర్వాత నెలమాసకము ఎప్పుడైతే ప్రారంభం అయిపోయిందో అప్పటి నుంచి ఆ యొక్క జీవి పశు రూపంలోకి వస్తాడు. అందుకని 12 రోజుల కార్యక్రమంలో ప్రేత అనేటువంటి యొక్క శబ్దంతో ఉచ్చారణ చేయడం జరుగుతుంది. తర్వాత మాసికాలలో ఆబ్దికాలలో సంవత్సరీకాలలో వసురూపము అనేటువంటి యొక్క శబ్దాన్ని వాడటం జరుగుతుంది. శుభభూయాత్. నా పేరు ఫణి శర్మ. నా ఫోన్ నెంబర్ 9603280769. అపర కార్యక్రమాలకు సంబంధించినటువంటి యొక్క ఏ ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్కు డైరెక్ట్గా కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోగలరు. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సూచనలు కామెంట్ల రూపంలో తెలియచేయగలరు.